ఎప్పుడొచ్చావురా? వచ్చి కంటెంట్లే కానీ నీ టైం మిషన్ ప్రాజెక్ట్కి హెల్ప్ చేయమన్నావు కదా, ఆ వాచెస్ ఇస్తే టెస్ట్ చేసి వస్తా. కానీ నువ్వు ఈ వాచెస్ వాడే ముందు 3 రూల్స్ ఉన్నాయి, అది గుర్తుపెట్టుకో. ఫస్ట్ రూల్, కేవలం నువ్వు 6 అవర్స్ మాత్రమే వెనక్కెళ్ళగలుగుతావు. ఆ 6 అవర్స్ లోపు నువ్వు వెనక్కి రాకపోతే అక్కడే ఉండిపో. సెకండ్ రూల్ ఏంటంటే, నువ్వు పాస్లోకి వెళ్ళినప్పుడు నిన్ను చూసుకున్నావు అనుకో, వాడితో మాట్లాడబాకు, వాడితో కలవబాకు. థర్డ్ రూల్ ఏంటంటే, ఎరా చెప్పిందా అర్థమైందా? అర్థమైందే. ఇది వెళ్ళడానికి ఉపయోగించాలి, ఇది రావడానికి ఉపయోగించాలి. ఇది వెళ్ళడానికే, ఇది రావడానికే, అంతేగా. ఏంటి ఆలోచిస్తున్నావు మరి? ఇది టెస్ట్ చేయడానికి మనకు ఒకటి కావాలి. బాగుందిరా బాబాయ్, ఒకసారి ట్రై చేద్దాం. ఏంటంటే ఎంతైనా రజనీకాంత్ అంటే రజనీకాంతే అవ్వ. స్లీప్ అవుతుండే. సెట్ ఏదిరా? ఏం సెట్? పొద్దున పూర్ణిమ సెట్ రా, తీసుకొచ్చి చూపించాను కదా, మన పూరి సెట్ రా. నాకేం తెలుసు? అరే పొద్దున్నే కదరా తీసుకొచ్చాను, అది చాలా కాస్ట్లీ సెట్ రా, జాగ్రత్తగా పెట్టమని చెప్పేసి వెళ్ళాను కదరా. చంద్రముఖి సినిమా చూసుకుంటూ పెట్టుకున్నానే, ఇక్కడే ఉండాలి. చంద్రముఖి సినిమా చూస్తూ సెట్ పెట్టుకున్నావా? నువ్వేం జ్యోతిక అనుకుంటున్నావా, రజనీకాంత్ అనుకుంటున్నావా? ఈ మధ్యన రీల్స్ తీస్తున్నాం కదా, జీవించేద్దాం అనుకున్నానే. ఇన్ను కాదు, ఆ వెంకీ గాడిని అనాలి. ఎక్కడ పడేసావో దేవులాడు, నాకు సాయంత్రం కల్లా పూరికి ఇచ్చాలి సెట్. కీర్తి, ఏంటి సే సారీ టు పూరి. నీ పని సాయంత్రం చెప్తావు, సెట్ దొరకకపోని. నెక్లెస్ ఎక్కడ పోయిందిరా బాబు? మనకి అబ్బాయి ఇంత అవసరమా? జీవించాలా? నువ్వు టైంకి వచ్చావబ్బా, కానీ నా పరిస్థితి బాగాలేదబ్బా. అసలు ఏమైందన్నా? కీర్తి ఫ్రెండ్ నెక్లెస్ తీసుకొస్తే దాంతో ఆడానబ్బా. మధ్యాహ్నం ఎక్కడ పోయిందో తెలీదు. నెక్లెస్ పాడేసి ఎంత సింపుల్ గా ఉన్నారండి మీరు. అరే ఆల్రెడీ నాకు రీల్ ఒకటి అయిపోయిందిరా, ఇప్పుడు నువ్వు మళ్ళీ రీల్ తిప్పక నాకు. అలాగని ఆ నెక్లెస్ ఏమన్నా ఒక 1,00,000 రూపాయలు ఉంటుందా? కొన్ని 5 లక్షలు కాదు. కొన్ని 10 లక్షలు కాదురా బాబు. ఏంటి 20 లక్షలా? 20 అన్నానా? 18 ఉంటుందిలే. 18 లక్షలే? 18 లక్షలే? ఏం కంగారు పడకండి, మీ నెక్లెస్ పైన మీ టైం బాగుంది, నేను కరెక్ట్ టైంకి వచ్చా. అబ్బా హెల్ప్ చేయబ్బా. ఈ వాచ్ చూసారా? ఇది మామూలు వాచ్ కాదు. ఎవరి దగ్గర కొట్టేసావా? ఈ టైంలో జోక్ లేకండి అన్న, సర్ప్రైజ్ అని చెప్పాను కదా. ఈ వాచ్ టైం మిషన్. టైం మిషనా? ఎస్, మీరు విన్నది నిజమే, ఇది టైం మిషనే. మొన్న మా సైంటిస్ట్ ఫ్రెండ్ కలవడానికి వెళ్ళినప్పుడు వాడి దగ్గర నుంచి తీసుకొచ్చా. అవునా? టైం మిషనా? 2 వీక్స్ బ్యాక్ మనకు 30 మిలియన్ లోటే వచ్చింది కదా అబ్బా, అప్లై చేసుకుందా? మీ కంగారు నాకు అర్థమైంది. ఇది ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళదు, ఓన్లీ 6 అవర్స్ బ్యాక్కి వెళ్ళగలుగుతాం. 6 అవర్సేనా? ఈ నెక్లెస్ పోయి మనకు 6 గంటల కంటే ఎక్కువ కాలేదబ్బా. అవునా? అయితే పదండి అన్న, వెళ్ళి తెచ్చుకుందాం. అన్న మర్చిపోయాను, ఈ వాచ్ యూజ్ చేయాలంటే మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ రూల్, 6 అవర్స్ లోపలనే వచ్చేయాలి. 6 అవర్స్ కన్నా ఎక్కువ ఉంటే మనం పాస్ట్లో ఉండిపోతాం. సెకండ్ రూల్, మీరు పాస్ట్కి వెళ్ళినప్పుడు మీరు మీతో మాట్లాడకూడదు, నేను నాతో మాట్లాడకూడదు, కనిపించకూడదు. ఓకే, గుర్తుంది కదా? ఓకే. థర్డ్ రూల్ ఏదో ఉందని చెప్పాడన్నా, ఆయన మనకు అవసరం లేదు పద. ఓకే అన్న, 6 అవర్స్ బ్యాక్కి టైం సెట్ చేస్తున్నా. ఓకే, విల్ గో టు ద పాస్ట్ నౌ. ఆర్ యు రెడీ? yes చేసామా? ఇంకా రాలేదన్నా, ఆగండి. ఏందా తిరుగుతున్నావు? ఓ మర్చిపోయానన్నా, అది అలారం సెట్ చేశా. ఇప్పుడు కట్ సెట్ చేస్తా. ఓకే లెట్స్ గో. వచ్చేసామా? ఏం మారలేదు కదబ్బా. అన్న వచ్చింది 6 గంటల వెనక్కి, ఏం మారిపోద్ది? సర్లే ఆగన్న, కొంచెం బిజీగా ఉంది. పద పద రండి అన్న, మీ తమ్ముడు ఏం చేస్తున్నాడో చూద్దాం. తమ్ముడు ఎవరా? తమ్ముడు పడుకున్నట్టున్నాడు. తమ్ముడు ఎవరబ్బా? అదే అన్న, మీ పాస్ట్ అండి, మీ తమ్ముడే కదా. రండి.
ఏదే వాటర్ కేతే ఇస్తున్నా ఆగండి, వాటర్ తీసుకోండి. థ్యాంక్ యూ కేతే సరిపోతాయా? బతికిపోయానప్పా. వెంకీ, థ్యాంక్స్ వెంకీ. ఏమనుకున్నారు? నువ్వు సూపర్ మ్యాన్ వెంకీ, నువ్వు స్పైడర్ మ్యాన్, అసలు నువ్వు గ్రేట్ వెంకీ. థ్యాంక్ యూ. చలో బట్టలు ఎత్తేద్దాందా, వెళ్ళిపోదా? ఎక్కడికన్నా? ఓ ప్రెసెంట్ గా వెళ్దామన్నా? మళ్ళా ఏది వద్దబ్బా? ఏమైంది వెంకీ? అంటే ఇప్పుడన్నా మనం ప్రెసెంట్ కి వెళ్ళాలంటే దానికి ఇంకో వాచ్ ఉంటుంది. అంటే ఆ వాచ్ నేను తేడం మర్చిపోయాను. వెంకీ ఆ, ఏంటయ్యా వెంకీ, జోకు లేదు వెంకీ. నాకు 2 పిల్లలు ఉన్నారు వెంకీ. అంటే పాస్ట్ లో ఉంచడం వెళ్ళిపోతాం. ఇప్పుడు అదే ఆలోచిస్తాను. వెంకీ! బ్రేక్ అన్న గుర్తొచ్చింది, ఆ వాచ్ నా పాస్ట్ సెల్ఫ్ దగ్గర ఉంటది. పదండి మా ఇంటికి వెళ్ళి తెచ్చుకుందాం. గుర్తుందంటావా? నన్ను నమ్మండి. సరే వెంకీ, చలో. చలో. దీన్ని బఫెట్ అంటారు. దీన్ని ప్రత్యేకంగా ప్యారిస్ ని తెప్పించక్కర్లేదు, మన ఏ మాటలో దొరుకుతుంది. ఇది చూడడానికి సింపుల్ గా ఉంటది కానీ చాలా బరువుగా ఉంటుంది. మా ఫ్రెండ్స్ మోసుకు రాలేక తోసుకొచ్చారు. అమ్మా మొత్తానికి వచ్చావన్నా. ఏం వెంకీ, ఏజ్ లో కూడా బాగా నన్ను ఇంత ఉరికిపిస్తున్నావు. తప్పదన్నా, మరి వాచ్ ఇక్కడ మర్చిపోయాం కదా. సరేలే కానీ ఇల్లు మస్తు గట్టిగా కట్టావు, అవునా? లోన్ అన్నా. ఆ. ఇంకా దీని గురించి చెప్పాలంటే చాలానే ఉంది. ఎవరు? బాబు వెంకీ. అసలు సారీ ఫ్రెండ్స్, నేను అర్జెంటుగా వెళ్ళి తలుపు తీయాలి. హలో, ఏంటన్నా ఎలా వచ్చారు? నీకు సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను వెంకీ. నాకు ప్రైజ్ అన్నా సర్ప్రైజ్ అన్నా ఇష్టం కదని తెలుసు కదన్నా మీకు. సరే బా, నీకు ఒకటి చెప్తాందా అర్జెంట్. సరే ఇద్దండి. వెంకీ, నీకు సీక్రెట్ చెప్పాలి. ఏంటన్నది? సరే లోపలికి వెళ్తాందా? లోపలికి వెళ్తే ఏం చెప్పకూడదా? చెప్పాలబ్బా, లోపలికి రా. సరే అన్న. అవునన్ను డోర్ మర్చిపోయి వేసి వస్తాను. ఆగండి. అవసరం లేదురా. ఏంటన్నా డోర్ వేసేస్తున్నా? సీక్రెట్ చెప్పాలి రా. ఇటు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఏంటన్నా చెప్పండి. అది ఒక $500 క్యాష్ కావాలబ్బా. వారిని దీనికోసం ఇదో పెద్ద సీక్రెట్. ఇది సీక్రెట్ అబ్బా. రిచ్ కిడ్ మీ దగ్గర డబ్బులు అయిపోవడం ఏంటన్నా? క్యాష్ కావాలబ్బా. క్యాషా? పై ఉన్నట్టుందన్నా. అన్నా పైన సౌండ్లు వస్తున్నట్టు. ఏం లేదబ్బా, డోర్ నుంచి బయట నుంచి వస్తుంది, పైనుంచి కాదు. మొన్న మీ ఫ్రెండ్ ఏదో 2 వాచ్లు ఇచ్చారని చెప్పావు. ప్రజెంట్ పాస్ట్ అని చెప్పావు. నేనెప్పుడన్నా అన్నానా? చెప్పావు బాయ్. చెప్పా ఉంటానులే. అది చాలా ఎక్సైటింగ్ ప్రాజెక్ట్ అన్నా. నేను యాక్చువల్లీ ఈవినింగ్ మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నా, మీరే వచ్చారు. ఆయన అదంతా మీకు అర్థం కాలే కానీ డబ్బులు పైన ఉన్నాయి, 10 నెలలు తెచ్చుకుందాం. చలో. అయితే డబ్బులు పైన ఉన్నాయంటావు? అవును. అయితే డబ్బులు పైన ఉన్నాయంటావు? అవునన్నా. 2 సార్లు ఎందుకని అంటారు? ఎక్కడో పెట్టానన్నా డబ్బులు. వెంకీ, ఇంతకీ మీ ఫ్రెండ్ ఇచ్చిన ప్రెజెంట్ వాచ్ ఎక్కడుంది వెంకీ? అదే అన్న, కింద కిచెన్ లో వినాయకుడి బొమ్మ ఉంది కదా బఫెట్ మీద, దాన్ని కుడి చేతికుంది. ఓ వినాయకుడి కుడి చేతిలో ఉందా? ఓ వినాయకుడి కుడి చేతిలో ఉందా? 2 సార్లు చెప్పారంటన్నా. ఈ మధ్యన అన్ని మర్చిపోతున్నావు బాయ్. అబ్బా సాయిరా. థ్యాంక్ యూ వెంకీ, అర్జెంట్ క్యాష్ ఇచ్చినందుకు. పర్లేదన్నా. వాటర్ కావాలన్నా?
తేనా అవును, లేదు నేను తెచ్చుకుంటాను. వెంకీ, అన్నా తొందరగా రండి అన్నా. ఈయనకి గ్లాస్ కనిపించట్లేదు. ఏడీనా ఎక్కడికి వెళ్ళిపోయాడు? అసలు ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళిపోయాడు? వచ్చేసానా? వచ్చేసామన్నా. అమ్మయ్యా, పదండి వెళ్దాం. ఇంకా జాగ్రత్త పెట్టుకో అబ్బాయి. పర్లేదన్నా. ఎక్కడ ఉందో చూద్దాం. వచ్చేసింది రా. ఓ అక్క వచ్చిందన్నా. కీర్తి, నెక్లెస్ చూసావా? ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? సర్ప్రైజ్ అయ్యావా? షాక్ అయి ఉంటది. మీరే చూడండి. నెక్లెస్ ఏది? పోయింది. నీ వాచ్ పనిచేసిందా? చేయనట్టే ఉంది. ఎలా మళ్ళా? సే సారీ టు పూరి. థర్డ్ రూల్ ఏంటంటే నువ్వు పాస్ట్లో వెళ్ళగలుగుతావు అంతే, కానీ ఏది చేంజ్ అని ట్రై చేయకు. నువ్వు చేసినా అవ్వదు. ఎరా చెప్పినా అర్థమైందా? అయ్యా అన్న, కాఫీ ఉలిపోయింది. అరే, ఏంటన్నా ఇప్పుడు ఎలా క్లీన్ చేయాలి దాన్ని? డోంట్ వరీ, మనకు బ్యాక్ టు 6 hours మిషన్ ఉంది కదా. ఏనన్నా అన్నా, అది విజయవాడ టు కోదాడ బస్సు కాదన్నా, ఎప్పుడు మళ్ళీ తెలిసి రావడానికి టైం మిషన్ అన్నా. ఏదో ఒకటి అయ్యా, మిషన్ ఎందుకన్నా ఇప్పుడే క్లీన్ చేసేద్దాం. ఏం చేస్తావు, పని అయిపోద్ది, చేసండి. సర్లే అబ్బా, ఎప్పుడు అయ్యాలి? అన్న మిమ్మల్ని చూస్తుంటే నాకు బావా అని పిలవాలంది. ఎందుకు? ఏం లేదన్నా, ఈ మధ్యన యూట్యూబ్ కామెంట్లు అన్న అక్క అంటే జనాలు ఫీల్ అవుతున్నారు. యూట్యూబ్ వీడియోలు కూడా తీస్తున్నావా? అదేంటి బావ అలా అంటావు? నువ్వు కూడా నా వీడియోస్ చూడట్లేదా? నేను కూడా చూడట్లేదు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. అబ్బా, ఈ మధ్యన బాగా పని ఎక్కువైందయ్యా, ఆ నెక్లెస్ పోయినప్పటి నుంచి. అవునా, నాకెందుకో అక్క మీద డౌట్గా ఉంది బా. అరే నాకు అనిపిస్తుందా? అయిపోయింది రావు. అవునా, పదబా వెళ్ళి రెస్ట్ తీసుకుని ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం. ఏంటి మీ గోలా? సౌండ్ తగ్గించుకోండి. ఏం లేదక్క, ఈసారి కొంచెం ఊపున రీల్ చేద్దామని. సర్లే కానీ 2 గంటలు అయింది, ఎవరితో మాట్లాడుతున్నావు ఫోన్లో? మీకెందుకు, నేను ఎవరితో మాట్లాడుకుంటే? చెప్పే పూరి. పూరి అంటే బా, నాకెందుకో అక్క మీదే డౌట్, ఆ నెక్లెస్ పోలేదని. మీ అక్క జమ్మయ్యా, అలా చేయదబ్బా. అలా ఎందుకు అనుకుంటున్నారు బా మీరు? నిన్న పొద్దున్న నుంచి 6 గంటలు పనిచేశాను, సాయంత్రం వచ్చి 10 నిమిషాలు కాలు నొక్కింది నాకు. 6 గంటలు పని చేస్తే 10 నిమిషాలు కాలు నొక్కిందా? వదిలేయకండ్రా బాబు అలాగే. వెంకీ, నువ్వు అన్నది రైటే అనుకుంటావా? నాకు అనుమానం వస్తుంది. అందుకే చెప్పాను బావా, దీని గురించి ఒక పెద్ద మనిషి అన్నాడో తెలుసా? ఐఫోన్ ని స్టీవ్ జాబ్స్ కనిపెట్టాడు, కానీ స్టీవ్ జాబ్స్ ని ఐఫోన్ కనిపెట్టలేదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయి. ఇదేం లాజిక్ వెంకీ? మంచి మాట వినూరుకోవాలి బావా, లాజిక్ అడగకూడదు. అది కాదన్నా, మీరు ఇందాక 2 hours నుంచి అక్క పూరితో మాట్లాడుతుందన్నారు కదా. అవును వెంకీ, 2 hours నుంచి పూరితో మాట్లాడుతుంది. మళ్ళీ మనము 2 hours బ్యాక్ వెళ్ళి ఏం మాట్లాడుతుందో విందామా? అబ్బా, మళ్ళీ 2 hours బ్యాక్ వెళ్ళాలా అన్నా? తప్పదు, మళ్ళా నాకు అనుమానం పెరిగిపోయింది. సరే, నా దగ్గర ఫాస్ట్ వాచ్ ఉంది. నా దగ్గర ప్రెసెంట్ వాచ్ ఉంది. చలో పదండి. back to 6 hours. ఎస్, కాదు, బ్యాక్ టు 2 hours. అమ్మా వచ్చేసామా? వచ్చామన్నా. చలో. ఏమే పూరి, బాగున్నావు అనే? రికార్డ్ చేయండి అన్న. అరే అవునరా, సెట్ అంతా బానేనానే? మన నువ్వు సెట్ ఇచ్చి వెళ్ళాక జాగ్రత్తగా పెట్టని చెప్పేసి నేను బయటికి వెళ్ళిపోయాను. వచ్చేసరికి సడన్ గా బాత్రూమ్ ఫ్లోర్ మీద దొరికింది సెట్. ఆ సెట్ నీకు ఇచ్చేసిన సంగతి తెలియదే వాళ్ళకి, కానీ
వాళ్ళకి చెప్పొద్దు అనుకుంటున్నాను, అందుకో నీకు మరీ మరీ అడుగుతున్న సెట్ బానే ఉందని. చూసారా, నెక్లెస్ పోలేదంట. ఎంత మోసం చేసింది. 2 వారాల నుంచి నొప్పులు. జమ్మన్నారు. మీకు కొంచెం నోటితో ఎక్కువ అండి. అందుకే బావా మైసూరులో ఉంటది కానీ మైసూరు పాకలో ఉండదు. మంచి మాట వినూరుకోవాలి బావా, లాజిక్ అడగకూడదు. ఆగి ఒక్క నిమిషం. అరే ప్లీజ్ వచ్చేసి చూడు పద. బాబు ప్రభుదేవా, ఏంటి గోల? నాకు పోయి హాల్లో ప్రాక్టీస్ చేసుకోండి. వీళ్ళ రికార్డింగ్ టైం వేస్ట్. ఇంకనే చెప్పు. చెప్పాను బావా నెక్లెస్ పోలేదని. అవును, రికార్డింగ్ ఉంది. ప్రజెంట్కి వెళ్ళి కీర్తిని నిలదీద్దాం. ఎస్ బావా, లెట్స్ నిలదీసిఫై. ఎస్ లెట్స్ నిలదీసిఫై. వచ్చేసామన్నా. వచ్చేసామా? ఎస్, ఓకే. కమ్ లెట్స్ నిలదీసిఫై అక్క. ఏది కీర్తి? కీర్తి ఒకసారి ఇలా రా. ఏమైనా అంత గట్టిగా అరుస్తున్నావు? ఎంత మోసం చేసావు. ఆ నెక్లెస్ పోలేదని మాకు తెలిసింది. ఆ నెక్లెస్ నిజంగానే పోయింది నరేందర్. మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు. ప్రూఫ్ చూపించు. ప్రూఫ్సే కదా, ఇగో చూడు. మా దగ్గర రికార్డింగ్ కూడా ఉంది. వినిపించటన్నా. ఏంటన్నా రికార్డింగ్ ఏది అన్నా? థర్డ్ రూల్ అన్నా. అరే నీ బొక్కల రూల్స్ పక్కన పెట్టి కీర్తికి ఎక్స్ప్లెయిన్ చేయ ఇప్పుడు. చెప్తారన్నా. అంటే అక్క అది మేము ఏంటి టైం మిషనా? అవునక్క, టైం మిషనే. ఈ వాచెస్ యూజ్ చేసి మేము 2 hours బ్యాక్ వెళ్ళి నువ్వు పూరితో మాట్లాడిన మాటలన్నీ విన్నాం. బో బానే చెప్పావు. నీ స్టోరీలు యూట్యూబ్ లో తీసి పెట్టుకో, అట్లీస్ట్ 10 వ్యూస్ అని వస్తాయి. చెప్పావా అక్కకే? కీర్తి ఇది నిజము. కావాలంటే ఈ వాచ్ తీసుకొని ఈ బటన్ వద్దు, నీకే తెలుస్తుంది. ఇలా 6 hours సెట్ చేసి ఇది ఒత్తగానే మాయమైపోతానా? కీర్తి పోయింది. నవ్వుతావేంటి బావా? ప్రతి వాచ్ మన దగ్గర ఉంది. Minutes later. మొత్తం నువ్వే చేసావు వెంకి, మొత్తం నువ్వే చేసావు. నేనేదో మా ఆవిడ వండిన మాడిపోయిన మసాలా దోశ తింటూ ఉంటే వీడియోలు అన్నావు, రీల్స్ అన్నావు, రన్నింగ్ చేయించావు, డాన్స్ చేయించావు, ఫైనల్ గా నెక్లెస్ కూడా పోయేలా చేసావు. పాపం ఫీల్ అయినట్టున్నారు. నేనేం చేశాను బావా? చూడ్డానికి హీరోలా ఉంటావు కదా అని నీకోసం మంచి రీల్స్ చేశాను, మంచి వీడియోస్ చేశాను. నేను నిన్ను ఎక్కడికో తీసుకెళ్దాం అనుకున్నాను బావా, కానీ నువ్వు రానంటున్నావు. నీకు ఆ మాడిపోయిన మసాలా దోశ ఇష్టం అంటున్నావు. తిను బావా తిను. ఏం చేయలేదు వెంకి, నువ్వు ఏం చేయలేదు. స్వచ్ఛమైన తెలుగు డైలాగులు ఇచ్చావు. అదేదో దోమల మందంట. దోమ సెకటం. అదే ఆఖరికి డాన్స్ స్టెప్ కూడా నువ్వే చెప్తే నా స్టెప్లు ఎప్పుడు వేసుకోవాలి వెంకి? తెలియదు బావా, నిజంగా నాకు నీకు తెలుగు రాదని నాకు నిజంగా తెలియదు. ఈసారి నుంచి డైలాగ్స్ నీకోసం ఇంగ్లీష్లో రాస్తాను. నువ్వు ఇంగ్లీష్లో రాస్తున్నా అన్నావు, తెలుగు పదాలనే ఇంగ్లీష్లో రాస్తున్నావు. అలా చేద్దామన్నా. అయితే రీల్ అక్క ఎలా వద్దంటానో ప్రజెంట్ ఇప్పుడు. టైం మిషనా? 6 hours సెట్ చేసి ఇది ఒత్తగానే మాయమైపోతానా? అమ్మో తల తిరిగినట్టుగా ఉందిరా బాబు. ఎక్కడికి వచ్చాను, ఎక్కడికి వెళ్ళాను? ఈ వాచ్ ఏంటి 6 గంటలేంటి? ఏం చేయాలరా బాబు? ఇంటికి ఎట్లా వెళ్ళాలి నేను ఇంకా? బంగారు తల్లి, నీ పేరు కీర్తి కదా? అవును స్వామి. ఇంతకి మీరెవరు? నేను ఒక అలిపెరగని బాటసారిని, టైం ట్రావెలర్ని. ఇలాంటి టైం ట్రావెలర్స్ అటు పాస్ట్ అటు ప్రజెంట్ కాకుండా ఇక్కడ స్టక్ అయిపోతే కరెక్ట్ టైంకి పంపించడానికి నేను ఇక్కడ ఉన్నాను. ఈ వాచ్ పాస్ట్ వాచ్. ఇది మీరు అనుకోకుండానో లేకపోతే కావాలనో వచ్చి ఇక్కడికి వచ్చి స్టక్ అయ్యారు. ఇప్పుడు ఈ వాచ్ ఇంకా కొన్ని క్షణాల్లో, కొన్ని సెకండ్లో నిన్ను పాస్ట్కి తీసుకెళ్తుంది. అక్కడే మీ ప్రజెంట్ వాచ్ని పట్టుకొని బటన్ ఒత్తి మీరు కరెక్ట్ టైంకి వెళ్ళండి. ఓం నమ శివాయ. స్వామి ఏంటి బంగారు తల్లి? ఈ ప్రెసెంట్ వాచ్ ఎవరి దగ్గర ఉంది స్వామి? వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ దగ్గర ఉన్నా. వెళ్ళి ఆ వెంకిని కలవండి. ఏముండాలి నేను? చికెన్ బిర్యానీ ఉండు. చికెన్ లేదు కదా, ఆలు బిర్యానీ చేస్తాం. సరే పాలక్ పన్నీర్ చేయి. పన్నీర్ లేదు కదా, ఆలు పాలక్ చేస్తాం. గోబీ ఫ్రై చేయి నరేందర్.
గోబీ లేదు కదా, ఆలు ఫ్రై చేస్తా. నీకు నీ ఆలుకోదండం. ఆ నెక్లెస్ పోగొట్టినందుకు వంట చేయమని పనిష్మెంట్ ఇచ్చావు కదా, నీకు $365 ఆలు కర్రీ, ఆలు కర్రీ, ఆలు. అది నీకు పనిష్మెంట్ లాగలేదు, నాకు పనిష్మెంట్ లాగా ఉంది. నా గేమ్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసి వెళ్ళి చికెన్ పట్టుకొస్తాం. హాయ్ వెంకీ. షాపింగ్ అవును వెంకీ. హాయ్ వెంకీ. ఇప్పటికే కదా బాగా చెప్పాను అక్క, అప్పుడు ఎక్కడికి వెళ్ళొచ్చారు? నువ్వు ఎవరిని చూసి ఎవరిని అనుకున్నావు వెంకీ? నువ్వు ఇంకా పోలే? అప్పటి నుంచి ఇక్కడనే ఉన్నావు కదా. అప్పటి నుంచి ఇక్కడే ఉంది వెంకీ. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నువ్వే కదా పిలిచావు రీల్ చేయడానికి. గురూజీ చెప్పినట్టు వీళ్ళ దగ్గర ప్రజెంట్ వాచ్ కొట్టేయాలి. ఎలా తీసుకోవాలి వీళ్ళ దగ్గర? పొద్దున గేమ్ చేశాను కదా, ఆ గేమ్ ఆడిపించి వీళ్ళ దగ్గర కొట్టేసి. నరేందర్, వెంకీ, ఒక గేమ్ ఆడదామా? గేమ్సా? ఎస్ అక్క ఆడదాం. గేమ్ కి రెడీ కదా? ఎస్ ఈ గేమ్ లో 3 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ రౌండ్. బెస్ట్ ఆఫ్ లక్ బోత్ ఆఫ్ యూ. వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆస్ట్రేలియా? సిడ్నీ. చంద్ర. సిడ్నీ కాదు వెంకీ, క్యాన్బరా. సరే, సెకండ్ క్వశ్చన్. వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా? న్యూఢిల్లీ. ఏంటి వెంకీ? నెక్స్ట్ నీకోసమే వెంకీ, చాలా ఈజియెస్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ యుఎస్ఏ? నువ్వు ఆగన్నా, నేను చెప్తాను. కంటెస్టెంట్ మాట్లాడుకోవద్దు. చెప్పు. వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ యుఎస్ఏ? లండన్. ఏంటి బాబా? వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ యుఎస్ఏ? వాషింగ్టన్ డీసీ. అక్క యూకే క్యాపిటల్ సిటీ లండన్ వెంకీ. ఇలా అయితే ఎలా? సరే, ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయింది. ఎండ్ ఆఫ్ ద స్కోర్ చూసుకుంటే వెంకీకి 0, నరేందర్ కి 3 points. సెకండ్ రౌండ్ స్టార్ట్ చేస్తున్నాము. సెకండ్ రౌండ్ వచ్చేసరికి ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్. సో నేను వర్డ్ ఇంగ్లీష్ లో చెప్తాను, మీరు దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్. కమాన్ వెంకీ, యూ కెన్ డూ ఇట్. ఫస్ట్ క్వశ్చన్. ఫోన్ ఏమంటారు తెలుగులో? ఫోన్. దూరవాణి. ఫోన్ కాదు వెంకీ, దూరవాణి. నరేందర్ కరెక్ట్ చెప్పాడు. ఫోన్ అలవాటు అయిపోయింది వెంకీ అలా. సరే, సెకండ్ క్వశ్చన్. ఓకే, సెకండ్ క్వశ్చన్ వెంకీ, చాలా ఈజీ. టీవీని ఏమంటారు? టీవీ, టెలివిజన్. దూరదర్శని. దూరదర్శని. కరెక్ట్ వెంకీ. ఏంటి వెంకీ? సరే, లాస్ట్ క్వశ్చన్ ఈ రౌండ్ కి. వెంకీ ఇప్పటికి 0 points లో ఉన్నావు, నరేందర్ 5 points లో ఉన్నారు. కరెక్ట్ చెప్పాలి. ట్రైన్ ని తెలుగులో ఏమంటారు? ట్రైన్. చుక్చుకురాయలు. ట్రైన్ అన్నా. చుక్చుకురాయలు. ట్రైన్ అన్నా, అది మీరు చుక్చుకు బండి ఆపండి. టైం చూసి ఆపండి. ఇద్దరు తప్పే చెప్పారు. ట్రైన్ ని తెలుగులో ధూమ శకటం అని అంటారు. ఓకే, ఇది థర్డ్ రౌండ్ అండ్ లాస్ట్ రౌండ్ ఫర్ ద గేమ్. ఈ రౌండ్ లో ఒక రూల్ ఏంటంటే, ఈ రౌండ్ లో గెలిచిన వాళ్ళకి ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ గెలిచిన పాయింట్స్ కూడా వచ్చేస్తాయి. ఇదేం లాజిక్ వెంకీ? నేను చెప్పుకోను. నాకు తెలిసి కంటెస్టెంట్స్ ఇద్దరు మాట్లాడకూడదు అన్న. ఓకే, మీరు స్టార్ట్ చేయండి అక్క. థర్డ్ రౌండ్ స్టార్ట్. థర్డ్ రౌండ్ ఫస్ట్ క్వశ్చన్. రీసెంట్ గా టైం మిషన్ ఎవరు కనిపెట్టారు? మా ఫ్రెండ్ ఫనీ. సెకండ్ క్వశ్చన్. ఇప్పుడు ఆ బ్యాక్ టు ప్రెసెంట్ వాచ్ రావడానికి ఎవరి దగ్గర ఉంది? నా దగ్గర ఉంది. ఓ, దీంట్లో ఏ బటన్ వస్తే బ్యాక్ వెళ్ళిపోవచ్చు? ఈ బటన్. ఓ నో, అప్పుడే వచ్చేసింది. ఎస్ అక్క వచ్చింది. అప్పుడే ఎలా వచ్చేవే? వెళ్ళి 2 నిమిషాలు కూడా కాలేదు. ఇలా వచ్చాను. వీటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఇదేమో ఫాస్ట్ వాచ్ అంటే ఇదేమో ప్రెసెంట్ వాచ్. మీరు మీకు పనికి వాళ్ళ వాచ్. వాచ్ దొరికింది, ఒక చాప్టర్ ముగిసింది. నెక్స్ట్ చాప్టర్ ఎవరిదో?